ఈరోజు పిఏపల్లి గ్రామం ఆకింపల్లి ఏకేబిఆర్ రిజర్వాయర్కి రావడం జరిగింది. నిన్న మీడియాలో వచ్చిన సూచన సమాచారం ప్రకారం కొన్ని ఇక్కడ డెడ్ బర్డ్స్ కోడులు బేసికల్గా మా ఇరిగేషన్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేము నిన్న మొత్తం ఒక సమీకృత విచారణ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 కిలోమీటర్ దూరం ఉన్న నివాసిస్తులు తన కావాలని అక్కడ ఒక 40-45 కోడుల్ని ఇక్కడ లింక్ కెనాల్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ దూరం ఉన్న కెనాల్ను కావాలని విసిరేయడం జరిగింది. తన మీద కూడా ఏఎస్పీ గారు వెంటనే చొరవ చూపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మేము కూడా తహసీల్దార్ యాజ్ మెజిస్ట్రేట్గా 133 కింద పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద మేము కూడా చట్టం పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దీంట్లో మీడియాతో మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఈ విషయం మొన్న రాత్రి మా దృష్టికి రాగానే మేము ఇక్కడ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, తర్వాత వెటర్నరీ, జలమండలి హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డ్ తరఫున కూడా వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక టీంని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న క్వాలిటీ అసెస్మెంట్ టీంతో పాటు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ టీం ల్యూసిడ్ అనేది కంపెనీకి కూడా ఇక్కడ నుంచి నిన్న శాంపిల్స్ పంపడం జరిగింది. అది ఈరోజు మాకు 2 PM వరకు ఆ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక ప్రాథమిక విచారణ చేస్తే మా వెటర్నరీ వాళ్ళు డెడ్ బాడీస్ టిష్యూస్ని ఎందుకంటే అంత ఫోర్ షోర్కి వచ్చినాయి కినారాకి మొత్తం తీసుకొని 40-45 శాంపిల్స్ని మేము ఇక్కడ నుంచి ఏడిఏ నల్గొండకి పంపడం జరుగుతుంది. ప్రీలిమినరీ శాంపుల్ వెరిఫికేషన్ చూస్తే దాంట్లో ఎలాంటివి ఇప్పుడు నడుస్తున్న బర్డ్ ఫ్లూ అనేది ఏది కూడా నిర్ధారణ కాలే. ఉన్నప్పటికీ కూడా మేము ఇక్కడ నుంచి భోపాల్కి హైయర్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపిస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ 10-14 రోజు కూడా మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాము. ఇప్పుడు జలమండలి బోర్డు తరఫున డ్రోన్ సర్వే కూడా నిన్న నిర్వహించడం జరిగింది. కెనాల్ కావచ్చు, రిజర్వాయర్ కావచ్చు, గేట్ ఏరియా కావచ్చు, పంప్ హౌస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటివి జంతు రిమైన్స్ అయినా, బాడీ రిమైన్స్ అయినా, ఫీకల్ మ్యాటర్ అయినా మీ అందరు గమనించాలి అండి. ఒక డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ అంటే మనకి 3 రకాల కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. రేడియో యాక్టివ్ వేస్ట్. రేడియో యాక్టివ్ అంటే అది అతి ప్రమాదకారి వేస్ట్, తర్వాత కెమికల్, అండ్ చివర్లో వచ్చేసి బయాలజికల్ పొల్యూటెంట్. ఇప్పుడు మనం చూస్తున్నది అది ఒక బయాలజికల్ పొల్యూటెంట్ అనమాట, ఎందుకంటే అది డిగ్రేడబుల్. అండ్ మన అదృష్టం ఏంటంటే ఆ లింక్ కెనాల్ నుంచి డైరెక్ట్గా ఇది పెద్ద ప్రవాహక ప్రాంతం లేదు కాబట్టి సైడ్గా ఫోర్ షోర్కి అంత డెడ్ వేస్ట్ వచ్చింది. కాబట్టి నిన్ననే మా డిఈ గారు, ఆర్డీఓ గారు, పోలీస్ వీళ్ళంతా చొరవ చూపెట్టి దాన్ని సైడ్గా తీసుకొని అంతా శాంపుల్ని కలెక్ట్ చేయడం జరిగింది.